సో ఇప్పుడు అబౌట్ ఇంట్రడక్షన్, ఈ జావా స్క్రిప్ట్ ఎందుకు, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన జావా స్క్రిప్ట్ ఎందుకు అనే పాయింట్. ఓకే, ఈవెన్ దో జావా స్క్రిప్ట్ డెవలపర్స్ అయినప్పటికీ కూడా, ఇది జావా డెవలపర్స్ అయినా, ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, మన అరవింద్ ఎవరు, అరవింద్ కాదు, సమ్వన్ ఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ జావా. నరేష్ చెప్పండి, ఎవరన్నా వై డు వి నీడ్ జావా స్క్రిప్ట్ అని అంటే మీరు వాలిడేషన్, ఫ్రంట్ ఎండ్ వాలిడేషన్. ఓకే, అక్కడ వరకు ఆగిపోకూడదు నరేష్, దాని మీదట చాలా ఉంది. ఓకే, నేను మళ్ళీ మ్యూట్ చేసేసాను. ఓకే ఓకే, దాని మీద చాలా ఉంది. ఏంటి చాలా అంటే, బేసిక్గా మనకి HTML ఉంటుంది, దాన్ని బెటర్గా ప్రజెంట్ చేయడానికి we use CSS, రైట్? ఇప్పుడు ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి we need జావాస్క్రిప్ట్ బేసిక్గా. ఇప్పుడు మన నరేష్ అన్నట్టు ఏమని, ఒక వ్యాలిడేషన్ చేయడానికి, అంటే ఈ ఫామ్, ఇప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది అంటే ఈ టెక్స్ట్ బాక్స్లో డేటాని కరెక్ట్గా ఎంటర్ చేశానా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏమి ఎంటర్ చేయకుండా సెర్చ్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని చెప్పేసి మనకి ఆప్షన్ వస్తుంది, రైట్? అంటే మనకి ఇక్కడ ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్ ఆటోమేటిక్గా HTML ప్రస్తుతానికి ఇస్తుంది. సపోజ్ ఇక్కడ నేను సెర్చ్ చేసేటప్పుడు నేను ఇలాగేదో సెర్చ్ చేశాను, అది అసలు ఈ క్యారెక్టర్స్తో సెర్చ్ చేయకూడదు. ప్లీజ్ యూజ్ ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ టు సెర్చ్ అనే పర్టికులర్ మెసేజ్ని మనకి ఇవ్వగలగాలి. సో అలా ఇవ్వాలి అని అంటే మనకి జావా స్క్రిప్ట్ కావాలి. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని మన టెక్స్ట్ బాక్స్ అంటే HTML క్రియేట్ చేసింది కదా, ఆ టెక్స్ట్ బాక్స్ని, ఆ HTML ఫీల్డ్స్ని మనకి కంట్రోల్ చేసేది ఎవరు అంటే జావా స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేశాను, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక పని జరగాలి, ఒక యాక్షన్ అనేది జరగాలి. ఆ యాక్షన్ని మనము HTML రాయలేము, CSSలో రాయలేము, మరి దేంట్లో రాస్తాము? ఒక వర్క్ ఏది జరగాలన్నా, ఒక పని జరగాలంటే మన ఒక వెబ్ పేజ్లో మనం దేంట్లో రాయాలి కోడ్ అని అంటే జావా స్క్రిప్ట్లో రాయాలి. సో వాట్ ఈస్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అని అంటే టు కంట్రోల్ ద HTML అండ్ CSS. సార్ CSSని ఎట్లా కంట్రోల్ చేయడం సార్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇక్కడ నేను ఇలా క్లిక్ చేయగానే, క్లిక్ చేసిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ కలరు బ్లూ అయింది. అలా బ్లూ అవ్వాలి అని అంటే పొడవిని జావా స్క్రిప్ట్. సపోజ్ ఇలా డబుల్ క్లిక్ చేయగానే ఒక చిన్న సర్కిల్ రోల్ అయింది అక్కడ మనకి. అలాగ రోల్ అవ్వాలి అని అంటే కమాన్, వీ నీడ్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ ద కంట్రోలింగ్ ద CSS యాజ్ వెల్. CSS అంటే ప్రజెంటేషన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంతెందుకంటే ఇప్పుడు ఇక్కడ PPT ఉంది, దీన్ని నేను క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా హైడ్ అయిపోయింది. క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హైడ్ అయింది, ఓన్లీ ఐకాన్స్ మాత్రమే కనపడుతున్నాయి. అలా మనం క్రియేట్ చేయాలి అని అంటే అగైన్ వాట్ డు వి నీడ్? జావా స్క్రిప్ట్. ఓకే, సో కంట్రోలింగ్ ద HTML అండ్ CSS వుడ్ బి డన్ బై జావా స్క్రిప్ట్. రెండోది, ఇది కంట్రోల్ పార్ట్. జావా స్క్రిప్ట్ యాడ్స్ ద బిహేవియర్ టు యువర్ వెబ్ పేజ్. ఇప్పుడు నేను ఇక్కడ మౌస్ మూవ్ చేశాను, మౌస్ మూవ్ చేయగానే ఇక్కడ సంథింగ్ ఏదో వచ్చింది, అండ్ ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ ఇంకొక టెక్స్ట్ బాక్స్ వచ్చి సమ్ ఐకాన్ అనేది లోడ్ అవుతుంది. ఓకే, దీన్నే బిహేవియర్ అంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ బిహేవియర్. ఇప్పుడు ఇక్కడ మౌస్ క్లిక్ చేశాను, ఇది ఎక్స్పాండ్ అయింది, దిస్ ఈజ్ ఆల్సో ఏ బిహేవియర్. ఇప్పుడు దీన్ని నేను ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నాను. ఓకే, బిహేవియర్లో పైకి లేదు, కిందకే ఉంది. దీస్ ఆర్ ఆల్ బిహేవియర్స్. Okay, so hope you understood what is actually called, what is the purpose of
purpose of JavaScript. JavaScript creates the behavior to the HTML and CSS. web page or website. Okay, very nice. ఇది రెండో పార్ట్. మూడో పార్ట్ ఏంటంటే JavaScript can interact with the server in the background. I repeat, JavaScript can interact with the server in the background. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవిశంకర్ సెంట్ మీ అండ్ మెసేజ్ ఇన్ ద లింక్డ్ఇన్. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసినప్పుడు ఆ మెసేజ్ ఏంటి అనేది నాకు నెక్స్ట్ పేజ్లో డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ డిస్ప్లే అయింది, కానీ ఆ పర్టికులర్ డిస్ప్లే అయ్యే కంటెంట్ ఉంది కదా, అంటే ఇప్పుడు ఈ కంటెంట్ అంతా ఉంది. ఇతని ఇమేజ్ కానీ లేకపోతే వాట్ ఈస్ మేనేజర్ అట్ HDFC బ్యాంక్ లిమిటెడ్ అని అంట ప్రితీష్. అచ్చా, మేనేజర్ అయ్యాడు. ఓకే, గుడ్. సో ఇతని ఇన్ఫర్మేషన్, ఇతను ఎక్కడి నుంచి పంపించాడు, ఓకే, ఇతని ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఇక్కడ ఉంది. నేను ఏం చేసినప్పుడు దేని గురించి రెస్పాన్స్ వచ్చింది, నాకు ప్రస్తుతానికి లింక్డ్ఇన్లో ఎన్ని ఇవి ఉన్నాయి, నా ఫోటో ఏంటి, ఇవంతా ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఇంతకుముందు జావా డెవలపర్స్ కానీ వీళ్ళకి తెలుస్తుంటుంది ఏంటంటే, నేను ఏదైనా ఒక లింక్ క్లిక్ చేసిన, ఒక బాక్స్ని క్లిక్ చేసిన, ఒక బ్లాక్స్ని క్లిక్ చేసిన, లింక్ని క్లిక్ చేసిన, ఏమయ్యేదనంటే ఈ పేజ్ మొత్తం సర్వర్ నుంచి మళ్ళీ రీలోడ్ అవ్వాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ క్లిక్ కి సంబంధించిన యాక్షన్ అనేది సర్వర్ చేసేది. ప్రతిదాన్ని సర్వరే చేయాలి. సర్వర్ ఆ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకుని మళ్ళీ సేమ్ ఇలాంటి ఒక పేజ్ని క్రియేట్ చేసి మళ్ళీ మనకు బ్యాక్ సెండ్ చేయాలి. ఓకే, అప్పుడు దీంట్లో సేమ్ హెడర్ని మెయింటైన్ చేయాలి, సేమ్ లెఫ్ట్ సైడ్ బార్ని మెయింటైన్ చేయాలి, సేమ్ పైన, ఇవన్నీ సేమ్ టు సేమ్. రిపిటేషన్ ఆఫ్ ద కోడ్ తలకు మించిన భారమే ఇది మాకు. PHPలో కానీ, JSPస్లో కానీ, ASPస్లో కానీ, వీటన్నిటిలో చేసేది అదే దరిద్రం, రైట్? అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఓకే, మీరు ఒక లింక్ క్లిక్ చేశారా, లింక్ క్లిక్ చేసినప్పుడు సర్వర్కి రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ సర్వర్ నుంచి తెచ్చుకోవడం అనే పనిని ఎవరు చేసి పెడుతున్నారు? ఇప్పుడు JavaScript చేస్తుంది. ఏం చేస్తుంది JavaScript అంటే, ఇట్లా క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ ఈమెయిల్ యొక్క డేటాని సర్వర్ నుంచి తెచ్చుకుని ఆటోమేటిక్గా ఈ పార్ట్ని మాత్రమే రీప్లేస్ చేస్తుంది. ఐ రిపీట్, ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇక్కడ ఉన్న పార్ట్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. చూస్తారా నిజంగా అట్లాగే జరుగుతుందా అంటే చూపిస్తారు. ఇక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే ఓన్లీ ఈ పార్టే రీప్లేస్ అయింది. ఇంకా అది ఎక్కడైనా రీప్లేస్ అయిందా చూడండి ఒకసారి, ఇంకా ఏదైనా రీప్లేస్ అయిందా, ఇంకా ఏదైనా చేంజ్ జరిగిందా మీకు? ఓకే, ఇంకొకటి టైటిల్ మారుతుంది, తర్వాత లింక్ ఇది మారుతుంది, కానీ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిలో ఏదైనా ఎఫెక్ట్ జరిగిందా? సో నా పాయింట్ ఏంటంటే, మీకు ఏది కూడా చేంజ్ అవ్వకుండా ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే చేంజ్ అవ్వగలుగుతుంది. ఎలా జరుగుతుంది సార్ అని అంటే, అవునండి, ఓన్లీ ఈ డివిజన్ మాత్రమే JavaScript మాడిఫై చేస్తుంది. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ బిహేవియర్. JavaScript adds the behavior to the website. ఓకే, ఇలాంటి మెకానిజం సింగిల్ పేజ్ అప్లికేషన్ అని అంటాం. సో JavaScript ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను? ఫస్ట్ JavaScript adds JavaScript control HTML and CSS. JavaScript adds behavior to the page. JavaScript handle the server requests and handle the responses. One second. ఓకే, సో ఇది కూడా పని చేసి పెడుతుంది. మూడోది అయిపోయింది. నాలుగో పని ఏంటి అని అంటే, JavaScript కెన్ స్టోర్ సమ్ డేటా ఇన్ ద లోకల్ స్టోరేజ్. సో లోకల్ స్టోరేజ్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి పాసిబుల్ అవుతుంది. అంటే మీకు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోకెన్స్ కానీ ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవాలంటే కుకీస్లో కానీ లోకల్ స్టోరేజ్లో కానీ ఇలాంటి వాటిల్లో మనము డేటాను స్టోర్ చేసే కెపాసిటీ కూడా మనకి JavaScript ఈ రోజు మనకి ఇచ్చింది. ఓకే, అది చాలా చిన్నగా చెప్తున్నాను, అది వదిలేద్దాం. మూడోది ఇంకా ఫోర్త్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే,
Yeah, JavaScript can make your web application into small threads also. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జావాస్క్రిప్ట్ లో థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ లేదు, కానీ ఇప్పుడు కొన్ని కొత్త ఫీచర్స్ వస్తున్నాయి మనకి. ఓకే, దట్ ఈస్ కమ్స్ అండర్ అవసరం లేదు. 1 సెకండ్. లోకల్ స్టోరేజ్ కాకుండా వెబ్ సాకెట్స్ కాదు, నేమ్ రెగ్యులర్ నేమ్ వేసారు అది. వెబ్ వర్కర్స్ ఇది ఒక కొత్త మెకానిజం అన్నమాట. సో ప్యారలల్ ఎగ్జిక్యూషన్ కి యూజ్ అయ్యే మెకానిజం. ఓకే, దీన్ని ఇప్పుడు యూజ్ అవుతుంది అని అంటే అది బ్యాక్ ఎండ్ లో ఆల్రెడీ మన యాంగులర్ రియాక్టివ్ చూసుకుంటుంది, కాకపోతే ఆ పర్టికులర్ ఫీచర్ ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అది కూడా అయిపోయిన తర్వాత ఇంకొక కొత్త ఫీచర్ ఏమొచ్చింది అని అంటే క్యాన్వాస్ అని చెప్పి, క్యాన్వాస్ ఎస్విజి అని చెప్పేసి జావా స్క్రిప్ట్ క్యాన్వాస్ ఎస్విజి అని చెప్పేసి కొత్తగా మనకి జావా స్క్రిప్ట్ కెన్ క్రియేట్ ద యానిమేషన్స్, ద ఓన్ గానే మనకి యానిమేషన్స్ వాటంతటా అవే క్రియేట్ చేసి పెట్టగలుగుతుంది. సో ఇవన్నీ ఫండమెంటల్ గా జావా స్క్రిప్ట్ చేసే పనులు. ఈ యానిమేషన్స్ మనకి ఇంతవరకు తెలిస్తే చాలు. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అని కనుక ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నరేష్ చెప్పిన ఆన్సర్ సరిపోతుందా? సరిపోదు. మనం ఇంకా ఏమేమి చెప్పాలి? దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. మనం ఆ నెక్స్ట్ ఎక్స్ట్రా స్టెప్ కి మనం రీచ్ అవ్వాలి. ఆర్ యు గెటింగ్ మీ? రైట్, అది నా పాయింట్ ఎప్పుడు కూడా. ఓకే, మ్యూట్ చేసేసేయండి అందరూ. ఓకే, సో అట్లా ప్రతి దాంట్లో నేను ఇప్పుడు డిక్లరేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేస్తారు అని చెప్తాను. వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేస్తారు అనేది లెట్, కాన్స్ట్, వేర్ తోటి డిక్లేర్ చేస్తారు అని చెప్పి కట్ చేసేయకండి, దాన్ని కంటిన్యూ చేయండి. అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు బాబు బాగునైనా అనేదాకా చెప్తూనే ఉండాలి. లిటరల్ గా ఇది కావాల్సింది ఏ కంపెనీకైనా, ఏ డెవలప్మెంట్ టీంకైనా సరే. టీంకి కావాల్సింది ఇది. అంటే మీ దగ్గర ప్రొయాక్టివ్నెస్ ఉండాలి. లేకపోతే ఏదో పొడిగా ర్యాప్తో చేసుకోవచ్చులే అంటే సరిపోదు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ బెటర్. ఓకే, సో అట్లా ఒక క్వశ్చన్ అడిగామంటే దాని మీద చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ గురించి అడగండి. సో పవన్ కళ్యాణ్ గురించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, సో నేనేం చెప్పలేను అక్కడ. ఓకే, కాకపోతే ఐఎమ్ షూర్ మీకంటే ఒక బెటర్గా చెప్పగలను. ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు సరే ఓకే, దీని ఏమంటారు, ఇండియన్ పీనల్ కోడ్ గురించి చెప్పండి. దాని గురించి నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలను కదా. మీరు మాక్సిమం 420 చెప్తారేమో, 365 చెప్తారేమో. ఇవి కాకుండా ఇంకా నేను ఇంకొక 4-5 చెప్పగలను. ఓకే, ఏదైనా సరే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే మనము ఇంకా దాన్ని ఏమంటారంటే ఇస్తూ పోతూనే ఉండాలి ఇంకా వాళ్ళకి. రైట్, అట్లా. ఓకే, సో యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం, దాన్ని చెప్పుకుంటూ పోదాం. నేను కొంత నోట్స్ని ప్రొవైడ్ చేయగలుగుతాను, మీరు కూడా ఓన్గా మెయింటైన్ చేసుకోండి. ఓన్గా నేను సక్సెస్ స్టోరీస్లో ఒక అబ్బాయిని పిలిపిస్తాను, ఏడుకొండలు అని. ఆయన చెప్తాడు మీకు అసలు మేము ఎలాగ స్టార్ట్ చేసాము, ఆయన 2+ years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని జాబ్ ఎట్లా కొట్టాడు, ఇదంతా. హీఈస్ నాట్ ఐటీ గై బట్ హీ సక్సీడెడ్. కాకపోతే అతని కష్టం చాలా ఎక్కువ ఉంది దాంట్లో. ఓకే, మీరు కూడా అట్లాగే కొద్దిగా కష్టపడితే యూ విల్ గెట్ ఇట్. ఓకే గైస్,
So I hope I have given enough introduction about JavaScript, and let me enter into the reality. Okay, so variables అనే టాపిక్ అనేది ఒకటి ఉంది. What do you mean by variables? ఓకే, వేరియబుల్స్ అనే విషయానికి వచ్చేసరికి let us see. First, why do we need variables? What is the purpose of variables? ఓకే, నేను ఇలా ఆలోచిస్తాను. నేను ఒక ఒక రెసిపీ నేను కుక్ చేయాలనుకోండి, బిర్యానీ వండాలనుకోండి. బిర్యానీ నేను ఎట్లా వండుతా? గాల్లో వండలేను కదా. ఆ బియ్యం అన్ని కడగడానికి నాకు ఒక వెజల్ కావాలి. ఆనియన్స్ అన్ని కట్ చేయడానికి ఆనియన్స్ కూడా కావాలి. ఆ ఆనియన్స్ అన్ని కట్ చేయడానికి నాకు ఇంకొక వెజల్, కట్ చేసిన తర్వాత వేసుకోవడానికి ఒక వెజల్ కావాలి. అదే రకంగా చికెన్ అంతా పెట్టడానికి ఒక వెజల్ కావాలి. సో మనం యూజ్ చేసే ప్రతి డేటా ఆర్ ప్రతి కంటెంట్కి మనకి ఒక మెమరీ కావాలి, ఆర్ మనకి ఒక స్టోరేజ్ కావాలి బేసిక్గా. సో ఆ స్టోరేజ్ని అంటే ఇప్పుడు 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, 22, 32 యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ 22ని తీసుకెళ్ళి ఒక నెంబర్లో పెట్టాలి. ఇలా రాస్తాం నాన్న. సార్ మీరు మొహమాటాలు లేకుండా నాకు చెప్పాలి, ఇది ఈ ఫైల్స్ ఎలా రాయాలి, ఏదైనా ఇష్యూ ఉంటే. ఓకే, అట్లా అడిగితే తప్పేం లేదు. కాకపోతే ఏదన్నా అంటే నాకు అర్థం కావట్లేదు ఎట్లా రాయాలో ఫైల్ అంటే నేను చెప్తాను, దానికి ఇంకొక గంట ఎక్స్ట్రా పడుతుంది. కానీ అందరిలో ఉన్నప్పుడు వదిలేసేయండి నాకు, కానీ కన్వే చేయండి. అల్టిమేట్లీ ఐ నీడ్ యువర్ సాటిస్ఫాక్షన్. స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత దీంట్లో డిక్లరేషన్ ఆఫ్ ఎ వేరియబుల్. ఇప్పుడు ఒక 10 అండ్ 20ని నేను స్టోర్ చేసుకోవాలనుకోండి, 10ని ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి, అలాగే 20ని ఇంకొక వేరియబుల్లో పెట్టుకోవాలి. ఇంతే. సో కాకపోతే ఇప్పుడు జావా స్క్రిప్ట్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ని నేను ఇంకొక వేరియబుల్లో పెట్టుకుంటాను. దీనివల్ల లాభం ఏంటంటే 10 ఒక ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది, అంటే దానికి ఒక మెమరీ వస్తుంది అనమాట. 20 వై అనే వేరియబుల్లో స్టోర్ అవడం అంటే ఒక మెమరీ వస్తుంది. బేసిక్గా మెమరీ అంటే ర్యామ్ ఉంది కదా, ర్యామ్ మీద ఒక 2 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. దాంట్లో మీకు 20 అనేది స్టోర్ అవుతుంది. ఇన్ఫాక్ట్ 2 కాదు 4. ఓకే, అలాగే జెడ్ అనేది మనం ఎప్పుడైతే జెడ్ అనేది ఇట్లా డిక్లేర్ చేస్తామో ఆటోమేటిక్గా జెడ్ అనేది మనకి మెమరీలో ఒక 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని అంటాను. సో ఎక్స్ అండ్ వై వాల్యూస్ విల్ బి యాడెడ్ అండ్ ఆ వచ్చిన వాల్యూ జెడ్లోకి స్టోర్ అయిపోతుంది. అండ్ దెన్ console.log z అని అన్నప్పుడు ఆ జెడ్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఓకే సార్, ఇది ఇంత మాకు తెలుసు, రైట్. ఇక్కడ వేర్ అనే కీవర్డ్ కూడా కావాలేమో కదా అని మీరు అందరూ అనుకోవచ్చు. చెప్తాను, ఒక్కొక్క పాయింట్ కూడా చెప్తాను. అవన్నీ అంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా చెప్తాను కదా. ఓకే, z is equal to x plus y. Z is not defined, reference error ఉంటుంది. ఇక్కడ z is equal to 0 పెట్టు. ఓకే, చెప్తాను, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద అబవ్ కోడ్? అరే
సారీ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇప్పుడు 30 అయితే కనపడుతుంది కదా మీకు? ఓకే 30. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, రైట్, ఇలాగ మీరు వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం, మనకి డిస్ప్లే చేయడం తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీటిని ఇలా కనుక వదిలేసాము అని అంటే, ఇంతకుముందు జావా స్క్రిప్ట్ ES5 వరకు జావా స్క్రిప్ట్లో వీటిని యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పటి నుంచి ఏం చేశారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో ఏంటంటే స్ట్రిక్ట్ మోడ్ అని ఒకటి ఉంది. మనం కనుక స్ట్రిక్ట్ మోడ్లో కనుక మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ లైన్లో ఇలాగ వితౌట్ ఎనీ డిక్లరేషన్ సింటాక్స్, అంటే మనము వేర్ అనే కీవర్డ్ తోటి కాకుండా, లేకపోతే లెట్ అనే కీవర్డ్ కానీ, కాన్స్ట్ అనే కీవర్డ్ తోటి కానీ, ఈ మూడిట్లో ఏది యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఇలా వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. ప్రస్తుతానికి యూజ్ స్ట్రిక్ట్ మోడ్లో ఉంటుంది, అంటిల్ అండ్ అన్లెస్ యూ అసైన్ ఎ వాల్యూ. ఇంతకు ముందు ఇప్పుడు ఇక్కడ నేను వేర్ అనే కీవర్డ్ తీసేసి చెప్తున్నాను, సేవ్, అవుట్పుట్ వచ్చింది. అదే ఇక్కడ జెడ్కి 0ని అసైన్ చేయకపోతే జెడ్ డిక్లేర్ అయ్యేది కాదు. అంటే మీరు ఒక వాల్యూ ఇస్తే వాల్యూ ఆ వేరియబుల్ అనేది డిక్లేర్ అవుతుంది. వాల్యూ ఇవ్వకపోతే ఆ వేరియబుల్ డిక్లేర్ అవ్వదు మెమరీలో. సో మెమరీలో ఉండకపోవడం వల్ల ఏం జరిగింది అని అంటే X+Y యాడ్ చేసినా కూడా జెడ్లోకి మనం స్టోర్ చేసుకోలేకపోయాం. ఓకే, సో అట్లా మీరు ఏదైనా స్టోర్ చేయాలి అని అంటే ముందు దానికి ఇనిషియలైజేషన్ చేయాలి. కానీ ఈ పద్ధతే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రిక్ట్ మోడ్లో ఈ పద్ధతి తప్పు. అసలు ఎలాగ వితౌట్ వేర్ అనే కీవర్డ్ తోటి కానీ, లెట్ తోటి, కాన్స్టెంట్ తోటి వేరియబుల్స్ని డిక్లేర్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్. ఆ యూజ్ స్ట్రిక్ట్ గురించి చెప్పడానికి చెప్తున్నాను. ఓకే రైట్. సో మన అప్లికేషన్స్ అన్ని స్ట్రిక్ట్ మోడ్లో ఉంటాయి. మన అప్లికేషన్స్ అంటే ఇప్పుడు రియాక్ట్లో క్రియేట్ చేసిన అప్లికేషన్స్ కానీ, యాంగులర్లో క్రియేట్ చేసిన అప్లికేషన్స్ కానీ మనకి స్ట్రిక్ట్ మోడ్లో ఉంటాయి. కాబట్టి మీరు వితౌట్ కీవర్డ్, వేర్ కీవర్డ్ తోటి ఏ వేరియబుల్స్ని డిక్లేర్ చేయకండి. ఫస్ట్ పాయింట్. ఓకే, రెండోది, దీంట్లో నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, సపోజ్ Z=X+Y అని అన్నాను. అంటే ఏంటి, X+Yలో ఉన్న వాల్యూ వచ్చిన రిజల్ట్ జెడ్లోకి స్టోర్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ X+Y = Z అని రాశాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? What is the output I am going to get? Maybe error. What error? ఎస్ సార్, ఇంత డీప్గా మనం అర్థం చేసుకోవాలంటే అవును అర్థం చేసుకోవాలి. అది మీ లెవెల్ ఆఫ్ ప్లేస్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు డెలాయిట్ లాంటి కంపెనీలో పనిచేయాలా, లేకపోతే అమీర్పేట్లో ఉన్న కంపెనీలో పనిచేయాలా అనే డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఎస్, సో మీరు అంత క్రిటికల్ అంటే అదే అనమాట. ప్రతిదీ మనం ఐడెంటిఫై చేసుకుని పెట్టుకోవాలి. ప్రతిదీ చెక్ 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 ప్రతిదీ చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది అంటే ఎల్ వాల్యూ రిక్వైర్డ్ అని కానీ, ఓకే అనే ఎర్రర్ వస్తుంది. ఒకసారి చూడండి, ఇది సి లాంగ్వేజ్ ఎర్రర్ చెప్పాను నేను, ఎల్ వాల్యూ రిక్వైర్డ్ అనేది. ఇక్కడ ఏమని ఇచ్చాడు చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ ద అసైన్మెంట్ ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్. యాక్చువల్గా ఎల్ వాల్యూ రిక్వైర్డ్ అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టు. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఇక్కడ ఏదన్నా ఎర్రర్ కరెక్ట్గా చెప్పగలిగేది ఉంటే బాగుండేది. ఓకే, మీరు X+Y చేసిన తర్వాత మీరు జెడ్లో పెట్టాలి అని అంటే దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ రైటింగ్, దిస్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్. అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అసైన్ అవుతుంది తప్ప లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి అసైన్ అవ్వదు. ఒకవేళ అలా చేయాలని చూసినా తప్పు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ 345 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అన్నాను అనుకోండి. ఇట్స్ ఇట్స్ అన్ ఎర్రర్. అంటే ఏం ఎర్రర్ అనేది ఆలోచించడానికి కొద్దిగా టైం తీసుకోవాలి మీరు. ఈ 345 అనే దాన్ని కాన్స్టెంట్ అని అంటారు. సరే అది కాన్స్టెంట్ కాదు కదా, కాన్స్ట్ లో లేదు కదా, దాన్ని న్యూమరిక్ కాన్స్టెంట్స్ అని అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నంబర్ కాన్స్టెంట్ ఆర్ న్యూమరిక్ కాన్స్టెంట్స్. మీరు ఒకసారి వీలు కుదిరితే ఎక్కడ జావా స్క్రిప్ట్ లో ఈ కాన్స్టెంట్స్ గురించి వీటి గురించి అంత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం. జావా స్క్రిప్ట్ కాన్స్టెంట్స్ అంటే మీకు వచ్చే పేజెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సి లాంగ్వేజ్ లో అసలు కాన్స్టెంట్స్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ లోనే కీవర్డ్స్, రిజర్వ్డ్ వర్డ్స్, కాన్స్టెంట్స్ అని అక్కడ ఒక సెట్ ఆఫ్ లైన్స్ రాశాడు. మీరు అక్కడ అబ్జర్వ్ అవుతుంది. దీన్ని కాన్స్టెంట్ అని అంటాం. ఇప్పుడు ఈ 10 కూడా కాన్స్టెంట్ అని అంటే ఎస్, 10 ఈజ్ ఎ కాన్స్టెంట్, 20 ఈజ్ ఎ కాన్స్టెంట్, 0 ఈజ్ ఎ కాన్స్టెంట్, నెంబర్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ కెనాట్ టేక్ ఎ వాల్యూ ఫ్రమ్ అదర్ వేరియబుల్. ఇప్పుడు ఇక్కడ ఇదే అవుట్పుట్ మనకు వస్తుంది, సేమ్ ఎర్రర్ వస్తుంది మనకి. లైన్ నెంబర్ 6 ఎర్రర్ వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్. ఇక్కడ ఎర్రర్ పూర్తిగా ఇవ్వలేదు, కానీ ఒక నెంబర్ కి ఒక ఆల్రెడీ కాన్స్టెంట్ ఉన్న దానికి మనం అసైన్ చేయలేదు. అది యాక్చువల్ ఎర్రర్. అండ్ దిస్ ఈజ్ అ సింటాక్స్ ఎర్రర్. ఈ లెవెల్ మనం ఆలోచించుకోగలగాలి. సో 345 కి మనం ఒక వాల్యూని అసైన్ చేయలేదు, కానీ అంటే మరి అప్పుడు 345 ఎక్స్లోకి వెళ్ళకూడదు సార్ అంటే మ్యాథ్స్ ప్రకారం వెళ్తుంది, మ్యాథ్స్ లో వెళ్తుంది కరెక్టే, కానీ ఇక్కడ వెళ్ళదు అనమాట. అదే మనం అర్థం చేసుకుంటూ రావాలి. ప్రోగ్రామింగ్ వచ్చేసరికి కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. మ్యాథమెటికల్ లా కాకుండా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ పోవాలి. ఓకే, సో ఇది అసైన్మెంట్ ఎర్రర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్, సింటాక్స్ ఎర్రర్. ఏం ఎర్రర్ ఇది? సింటాక్స్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఇంకా రకరకాల విషయాలు చూపిస్తాను చూడండి. అసలు ఆ వేరియబులే క్రియేట్ చేయలేదు. ఇప్పుడైతే వేరియబుల్ లేదు కదా, వేరియబుల్ లేనప్పుడు కనుక నేను ప్రింట్ చేయాలని ట్రై చేస్తే నాకు వచ్చే ఎర్రర్ ఏంటి చూడండి, రెఫరెన్స్ ఎర్రర్ అని వస్తుంది. వాట్ ఈస్ ద ఎర్రర్ ఐ గాట్? రెఫరెన్స్ ఎర్రర్. సో అసలు నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేయలేదు, డైరెక్ట్ గా యాక్సెస్ ఎలా చేస్తావు? దెన్ ఐ గాట్ ద రెఫరెన్స్ ఎర్రర్. రెండో రకమైన ఎర్రర్. మూడో రకమైన ఎర్రర్ ఏంటంటే టైప్ ఎర్రర్. అది నేను చూపిస్తాను ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో మనకి అది అరైజ్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. ముందైతే ఇది ఒకటి రెఫరెన్స్ ఎర్రర్ అనమాట. ఓకే, సో ఓవరాల్ గా వేరియబుల్స్ ని డిక్లేర్ చేయాలి, చేసిన తర్వాత మాత్రమే వాటిని వాడుకోవాలి. ఇప్పుడు ఈ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసిన తర్వాతనే వాడుకోవాలి అనే పాయింట్ లో చాలా రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటంటే సపోజ్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ ని ఇలా డిక్లేర్ చేశాను, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని చేశాను. ఈ వేరియబుల్ ని నేను మళ్ళీ ఎక్కడైనా వాడుకోవచ్చా? కెన్ ఐ యాక్సెస్ ఇట్ ఎనీ వేరియబుల్స్ అంటే దాని పైన యాక్సెస్ చేయగలుగుతాను. console.log of x అని అంటే వాట్ విల్ బి ద అవుట్పుట్? లైన్ నెంబర్ 4 లో నేను డిక్లేర్ చేశాను, కానీ లైన్ నెంబర్ 3 లో యాక్సెస్ చేయాలని ట్రై చేస్తాను. సో డిక్లరేషన్ లైన్ కంటే ముందు కనుక యాక్సెస్ చేసుకోవాలని చూస్తే వస్తుందా రాదా? సో అలాంటి క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతాయి అన్నమాట. చాలా చిన్న క్వశ్చన్ ఇది, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో console.log of x అని అనగానే హలో వివేక్, క్లాస్ లో జాయిన్ అవుతారు అన్నారు కదా అప్పుడు.
సారీ. సో ఇక్కడ జరిగేది అవుట్పుట్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి ఒకసారి, అన్డిఫైన్డ్ అని వచ్చింది, ఎర్రర్ రాలేదు. మీరు దీన్ని ఈ రెండింటిని డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. సపోజ్ అసలు డిక్లేరే చేయని వేరియబుల్ని కనుక యాక్సెస్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? నాకు వై విషయానికి వచ్చేసరికి రెఫరెన్స్ ఎర్రర్ అని వచ్చింది, కానీ ఎక్స్ వచ్చేసరికి రెఫరెన్స్ ఎర్రర్ రాలేదు. అంటే మన జావా స్క్రిప్ట్లో ఈ ఫీచర్ని ఏమంటారు, ఇలా జరుగుతుంది ఎందుకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అని అంటే, దీన్నే మనం హాయిస్టింగ్ అని అంటాం. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హాయిస్టింగ్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రాంలో మీరు ఏ లెవెల్లోనైనా మీరు వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. అంటే ఏ లైన్లోనైనా, కిందకి ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఉంటే మధ్య మధ్యలో కూడా వేరియబుల్స్ని మీరు అలా డిక్లేర్ చేసుకుంటూ పోవచ్చు. రైట్. పోయిన కానీ ఆ ప్రోగ్రామ్ మొత్తంలో ఉన్న వేరియబుల్స్ అన్నీ ముందుగానే అంటే ఎగ్జిక్యూట్ అవ్వడం కంటే ముందే కంపైలేషన్ ఫేజ్ అని జరుగుతుంది. అంటే మీ కోడ్ ఫస్ట్ కంపైల్ అవుతుంది, తర్వాత ఇంటర్ప్రెట్ అవుతుంది. ఓకే, ఆ కంపైలేషన్ ఫేజ్లోనే ఈ డిక్లేర్డ్ వేరియబుల్స్ అన్నిటికీ కూడా మెమొరీ అనేది అసైన్ అయిపోతుంది. ఎక్స్ అనే వేరియబుల్ ఉంది అని అంటే, ఇప్పుడు మనం బిర్యానీ చేసేటప్పుడు వండేటప్పుడే కాకుండా వాటిని ప్రిపేర్ చేసుకునేదానికి ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు అదే ఇవన్నీ ప్రిపేర్ చేయడం అనమాట. ముందుగానే మనం తీసుకొచ్చి అన్ని ఒక్కొక్క చోట పెట్టుకుంటూ ఉంటాం కదా, రైట్, ఒక్కొక్క వెజల్లో. దాన్నే కంపైలేషన్ ఫేజ్ అనుకోండి కొన్ని, రైట్. అట్లాగే ప్రోగ్రామ్కి కూడా ఒక కంపైలేషన్ ఫేజ్ ఉంటుంది. ప్రోగ్రామ్ రాసి ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేయగానే ఎగ్జిక్యూట్ అయిపోదు. దీనిలో 2 ఫేజులు ఉంటాయి, ఒకటి కంపైలేషన్ ఫేజ్, రెండోది ఎగ్జిక్యూషన్ అంటే ఇంటర్ప్రిటేషన్. సో కంపైలేషన్ జరుగుతున్నప్పుడే మీకు మెమరీలో ఈ ఎక్స్ అనే వేరియబుల్కి మెమరీ అనేది అసైన్ అయిపోతుంది. కాబట్టి చూడండి, console.log of x అని అన్నాను అనుకోండి, కంపైలేషన్ ఫేజ్లో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ కోడ్ ఇది కరెక్టా కాదా అనేది మాత్రమే చెక్ చేసుకుంటుంది అనమాట. ఈ లైన్ సింటాక్స్ మాత్రం చూసుకుంటుంది. సింటాక్టికల్గా ఇది కరెక్టే కాబట్టి కంపైలేషన్ ఫేజ్లో ఇదేమీ ఎర్రర్ అని చెప్పదు మనకి, రైట్. కంపైలేషన్ ఫేజ్లో ఏమి ఎర్రర్స్ అనేది ఐడెంటిఫై చేయని అవసరం లేదు. జస్ట్ ప్రతి లైన్ సింటాక్టికల్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది అక్కడ పాయింట్ అవుతుంది. ఓకే, సో అట్లా సింటాక్టికల్గా కరెక్ట్గా ఉంది అని అనుకుంటే దాన్ని ఓకే, ఈ లైన్ ఓకే, ఈ లైన్ ఓకే, ఈ లైన్ ఓకే, ఈ లైన్ ఓకే, ఈ లైన్లో ఒక వేరియబుల్ డిక్లరేషన్ ఉంది. ఓకే, ఈ వేరియబుల్ డిక్లరేషన్ ఉంది అనగానే ఆ వేరియబుల్కి ఒక మెమరీని అసైన్ చేసేస్తుంది అనమాట కంపైలేషన్ ఫేజ్లో, రైట్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్, సెకండ్ స్టేజ్ ఎగ్జిక్యూషన్కి వచ్చాం. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు console.log of x అని అన్నాం. console.log of x అని అనగానే అక్కడ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే console.log of x అని ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ ఇప్పుడు ఎక్స్ని నేను యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ నా దగ్గర ఎక్స్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను. ఐ విల్ చెక్ వెదర్ డూ ఐ హ్యావ్, అంటే డూ ఐ అంటే ఈ ప్రోగ్రామ్కి ఎక్స్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకుంటా. మెమరీలో చూస్తే ఎక్స్ అనేది ఉంది, సో ఎక్స్ని ప్రింట్ చేసేస్తుంది. కానీ జాగ్రత్త వినండి, అట్లాంటప్పుడు 100 కదా రావాల్సింది ఇక్కడ అని అంటే, చూడండి జాగ్రత్తగా, నేను ఇందాక ఏం చెప్పాను, వేరియబుల్స్ విల్ గెట్ ద మెమరీ ఓన్లీ, అంతేగాని ఈ అసైన్మెంట్ అనేది జరగదు. ఈ 100 ఈజ్ ఈక్వల్ టు ఈ 100 ఎక్స్లోకి స్టోర్ అవ్వడం అనేది జరగదు. అక్కడ ఓన్లీ మెమరీ అనేది మాత్రమే మీకు అలొకేట్ అవుతుంది. దాంట్లో అన్డిఫైన్డ్ ఉంటుంది, దాంట్లో ఏ వాల్యూ ఉండదు. అంటే ఈ 100 దాంట్లోకి వెళ్ళిపోదా సార్ అని అంటే కంపైలేషన్ టైంలో వెళ్ళదు. కంపైలేషన్ టైంలో ఓన్లీ మెమరీ మాత్రమే అసైన్ అయింది, దాంట్లోకి వాల్యూస్ రావు. సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 45 మైనస్ 66 డివైడెడ్ బై 32 ఇంటూ 96 అని 8 అని అన్నాను అనుకోండి. ఇలా అన్నాను, ఇంత పెద్ద లైన్ రాశాను అనుకోండి. ఇప్పుడు కంపైలేషన్ ఫేజ్లో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ ఈ ఎక్స్కి ఒక మెమరీ మాత్రమే వస్తుంది, రైట్. మెమరీలో ఉంది కాబట్టి మెమరీలో ఉంది అంటే మెమరీలో ఉంది ఎక్స్ అనే వేరియబుల్, కానీ దాంట్లో
ఏ వాల్యూ లేదు కాబట్టే ఇక్కడ యాక్సెస్ చేసేటప్పుడు అంటే ఎగ్జిక్యూట్ జరిగేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇది ఏం ప్రింట్ చేస్తుంది అని అంటే అన్డిఫైన్డ్ అని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి మీరు వీడియో వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్లీజ్ డోంట్ వరీ. ఓకే, అండ్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా అన్నప్పుడు అప్పుడు ఈ ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయి ఎక్స్లోకి ఆ వాల్యూ స్టోర్ అవుతుంది. సో స్టోర్ అవడం అంటే ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇప్పుడు ఎక్స్ అని అన్నాను అనుకోండి, దెన్ దిస్ ఈస్ ద అవుట్పుట్. ఈ లైన్కి అవుట్పుట్ వచ్చేసి అన్డిఫైన్డ్, ఈ లైన్కి అవుట్పుట్ వచ్చేసి 128.5 అట. ఓకే, దీన్ని అంతటి రైట్. సో వేరియబుల్స్, ఓకే, ఇక్కడ చాలా పెద్ద పాయింట్ ఇది. వేరియబుల్స్ని నేను డిక్లేర్ చేసినప్పుడు వాటికి మెమరీ కంపైల్ టైంలోనే జరిగిపోతుంది, కంపైల్ టైంలోనే దానికి అసైన్ అయిపోతుంది. బట్ మీరు అసైన్ చేసిన వాల్యూస్ మాత్రం ఎప్పుడు దానిలోకి స్టోర్ అవుతాయి, ఆ మెమరీలో ఎప్పుడు స్టోర్ అవుతాయి అంటే ఎగ్జిక్యూషన్ ఫేజ్లోనే స్టోర్ అవుతాయి. ఇదంతా ఎగ్జిక్యూషన్లోనే మాత్రమే జరుగుతుంది. అర్థమైందండి ఈ పాయింట్? అర్థమైంది. నరేష్, అచ్చా, షూర్ నరేష్. వెంకట్, రైట్. ఓకే, సో ఇలాగా జరగడాన్ని హాయిస్టింగ్ అని అంటాం. ఇది పాయింట్. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. ఓకే, అలా మనము అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ హాయిస్టింగ్ అని. మీరు W3 స్కూల్స్లో చదివితే దరిద్రమైన డెఫినేషన్ ఇచ్చాడు, అది వాడకండి. యు గో టు ఏ డెఫినేషన్, ఒక మంచి ప్లేస్ చూపిస్తాను మీకు. అయినో అంటే ఆ నోట్స్ కూడా మీరే ఇచ్చేస్తే సరిపోతుంది కదా సార్ అని అంటే, నా దగ్గర ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను. ఓన్లీ జావా స్క్రిప్ట్ మీద, ఇవన్నీ ఓన్లీ జావా స్క్రిప్ట్ గురించి మాత్రమే బుక్స్ ఇవి. ఓకే, ఇది పాయింట్. నోట్స్ ఇవ్వడం గురించి కాదు, లేకపోతే టెక్స్ట్ బుక్ మంచిది ఇచ్చేస్తే సరిపోతుంది, అది కాదు పాయింట్. మీరు కూడా ఐడెంటిఫై చేయాలి, మీరు కూడా వెతుకుతడం స్టార్ట్ చేయాలని నా పాయింట్. ఓకే, సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే హాయిస్టింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. సో ఇక్కడ ఇది ఇచ్చింది మాత్రం దయచేసి చదవకండి. నేను చాలాసార్లు చెప్పాను ఈ డెఫినేషన్స్, మీరు నా వీడియోస్ చూసినా తెలిసిపోతాయి, నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ ఇది నేను అడుగుతుంది. ప్లీజ్ కన్సెప్చువల్లీ స్ట్రిక్ట్ డెఫినేషన్ ఆఫ్ hoisting suggests that variable and function declarations are physically moved to the top of your code. But this is not the fact what happens. ఇది కాదు. Instead, the variable and function declarations are put into the memory during the compilation phase. Compilation phase లోనే ఈ వేరియబుల్స్, ఫంక్షన్ డిక్లరేషన్స్ మెమరీలోకే వచ్చేస్తాయి. ఓకే, బట్ స్టే ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఈస్ టైప్డ్. ఓకే, అట్లా. ఓకే, సో ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ హాయిస్టింగ్ అనేది ఇది. సపోజ్ సార్ నేను లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను. లెట్ అనే కీవర్డ్ తోటి కూడా నేను వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు అని అన్నప్పుడు దాంతో పరిస్థితి ఏంటి చూడండి. అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్, కెనాట్ యాక్సెస్ ఎక్స్ బిఫోర్ ఇనిషియలైజేషన్. ఒకటి పాయింట్ అయితే క్లియర్ ఏంటి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని ఉంది కదా, చూడండి ఈ ఎక్స్ ఉన్నట్టు ఆల్రెడీ ప్రోగ్రామ్కి తెలుసు, కానీ దాన్ని రెఫరెన్స్ ఎర్రర్గా ఇచ్చేస్తుంది మనకి.
మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. లెట్ తోటి క్రియేట్ చేసిన వేరియబుల్స్ కూడా హాయిస్టింగ్ లోకి వస్తాయా రావా? ఓకే, ఎస్ వస్తాయి. లెట్ లో క్రియేట్ చేసిన వేరియబుల్స్ కూడా హాయిస్టింగ్ లోకి, అంటే దానికి మెమరీ అసైన్ అనేది అవుతుంది. ఇక్కడే మెమరీ ఉంది, అంటే దాన్ని ఏమంటారు, మీరు కంపైలేషన్ ఫేజ్ లోనే దానికి మెమరీ వచ్చినప్పుడు అన్డిఫైన్డ్ అని కదా ప్రింట్ అవ్వాలి అని అంటే ఎక్స్ యాక్సెస్ చేసుకునేటప్పుడు అక్కడ చూస్తుంది ఎక్స్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, లెట్ టైప్ ఆఫ్ వేరియబుల్. కాబట్టి ఇక్కడ ఏం చెప్పిందనంటే కెనాట్ యాక్సెస్ బిఫోర్ ఇనిషియలైజేషన్ అని. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ దీనికంటే ముందు console.log of y అన్నాను అనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది నాకు, రెఫరెన్స్ ఎర్రర్ y ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పింది. y కెనాట్ బి యాక్సెస్డ్ బిఫోర్ ఇట్స్ ఇనిషియలైజేషన్ అని చెప్పాల. ట్రై టు అండర్స్టాండ్ దిస్. అంటే దీన్ని యాక్సెస్ చేసేటప్పుడు, ఎక్స్ని యాక్సెస్ చేసేటప్పుడు మన ప్రోగ్రామ్కి తెలుసు ఎక్స్ అనే వేరియబుల్ ఉంది అనే పాయింట్. సో దట్ ఈస్ మై ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ఇలాగా డిక్లేర్ చేసుకోవచ్చు. కాకపోతే లెట్ తోటి కనుక వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఆ డిక్లేర్ చేసిన లైన్ కంటే ముందు కనుక మీరు యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. అది ఏం ఎర్రర్? రెఫరెన్స్ ఎర్రర్ని త్రో చేస్తుంది. యూ గాట్ మై పాయింట్. లెట్ అని కీవర్డ్ తోటి, వేర్ అని కీవర్డ్ తోటి డిక్లేర్ చేస్తే త్రో చేయదు, ఎర్రర్ త్రో చేయదు. అండ్ కాన్స్టెంట్ కూడా అంతే. ఇక్కడ కాన్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని అన్నప్పుడు డిక్లరేషన్స్ గురించి చెప్తున్నాను. కాన్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నప్పుడు కూడా సేమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. బాగుంది. నెక్స్ట్, ఈ డిక్లరేషన్స్ లోనే ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నాయి చూడండి. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, అలాగే వేర్ మళ్ళీ ఇంకొకసారి ఏ ఈజ్ ఈక్వల్ టు 200 అని ఏదైనా నేను డిక్లేర్ చేశాను అనుకోండి, నాకేమైనా ఎర్రర్ వస్తుందా? నో ఎర్రర్. కానీ ఇక్కడ 2 సార్లు ఒకటే వేరియబుల్ని డిక్లేర్ చేయకూడదు కదా, చేశాను, తప్పు. కానీ ఇప్పుడు లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను, అలాగే లెట్ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200 అన్నాను అనుకోండి, దెన్ ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. ఏం ఎర్రర్ త్రో చేసింది? లైన్ నెంబర్ 6లో x has already been declared. What error is this? Syntax error. So let అనే కీవర్డ్ డూప్లికేషన్ ని ఎలిమినేట్ చేస్తుంది. చాలా నీడెడ్ అండి ఇది, చాలా నీడెడ్ ఇది. దానికంటే ముందు ఏదైనా వేరియబుల్ అదే పేరుతో డిక్లేర్ అయితే ఆ వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలి. అంటే ఎలిమినేట్ చేయకుండా చెప్తుంది ఆల్రెడీ ఉంది మీరు చూసుకోండి అని. ఎందుకంటే ఒక పెద్ద అప్లికేషన్ రాసేటప్పుడు ప్రోగ్రామర్స్ అందరూ ఒకటే అప్లికేషన్లో, అంటే ఒకటే పేజ్లో రాయరు కదా, ఎవరి కాళ్ళు ప్రోగ్రామ్స్ ఎవరి కాళ్ళు కోడింగ్ రాస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మనకి రియాక్ట్, యాంగులర్, కోడ్ ఐసోలేషన్ అనేవి చేసి పెడుతున్నాయి, అది బాగానే ఉంది. కానీ బట్ స్టిల్ మనకి యాజ్ ప్రోగ్రామ్లోనే ఈ ఫీచర్ని ప్రోగ్రామింగ్ మన జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్లోనే ఈ ప్రోగ్రామింగ్ ఫీచర్ని పెట్టేశారు. ఏంటి? డూప్లికేషన్ ఆఫ్ డిక్లరేషన్ షుడ్ బి ఎలిమినేటెడ్ బై లెట్. ఓకే, కాన్స్టెంట్లో కూడా అంతే, మీకు ఎలిమినేట్ చేసుకుంటుంది. అంటే ఇట్లా ఐడెంటిఫై చేసి చెప్పేస్తుంది ఇది ఆల్రెడీ డిక్లేర్ అయ్యింది, దీన్ని మీరు మళ్ళీ యూజ్ చేయకూడదు అనే విషయాన్ని. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు కాన్స్టెంట్కి వస్తాను. ఈ విషయం మీకు పూర్తిగా అర్థం కాదు ఈరోజు, మీకు మెల్లగా అర్థమవుతుంది. కాన్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇచ్చాను. సారీ ముందు 123 అన్నాను. ఎవరైనా డౌట్ అడగాల సార్? వేరికి ఎందుకు ఎర్రర్ మెసేజ్ రావట్లేదు సార్? ఎక్స్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ అని ఎందుకు రావట్లేదు అని అంటే, అది ఇంతకు ముందు మనం ఎప్పుడో డిఫైన్ చేసి పెట్టారు, అది ఎర్రర్గా చూపించాల్సిన అవసరం లేదని అప్పుడు అనుకున్నారు. ఓకే, అప్పుడు అనుకున్నారు కాబట్టి అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎందుకు రావట్లేదు అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే ఈ లెట్ అనే కీవర్డ్ వచ్చింది. అది ప్రాబ్లం యాక్చువల్గా, అంతేగాని ఎందుకు రావట్లేదు అని అనేది కాదు. దట్ ఈస్ అ ప్రాబ్లం అంతే, దాంతో ఉన్న ఒక ఇష్యూ. ఇంతకుముందు దాని అవసరం లేదు అనుకున్నారు ఆ ఫీచర్. ఓకే,
x ఈజ్ ఈక్వల్ టు 123 అని అన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు 345 అని కనుక అసైన్ చేస్తే దెన్ ఐ విల్ బి గెట్టింగ్ ఎన్ ఎర్రర్. ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చిందో చూడండి. వాట్ ఈస్ ద ఎర్రర్ ఐ గాట్? టైప్ ఎర్రర్, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. సో మనము కాన్స్టెంట్ వేరియబుల్ ఆర్ ఓన్లీ రీడబుల్, దే కెనాట్ బి రీఅసైన్డ్. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 345 అని అంటే మళ్ళీ దానికి ఇంకొక వాల్యూని అసైన్ చేయడం అంటే అసలు కాన్స్టెంట్స్ పరిస్థితి అది. ఇక్కడ ఎక్స్ని కూడా నేను కాన్స్టెంట్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందాకే చెప్పా 123 ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్, ఇది కూడా ఎర్రరే. 123 అనే కాదు, ఇలా పెట్టాను అనుకోండి, అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వచ్చింది? ఇది ఎర్రర్ అమ్మా. 555 ఈజ్ ఈక్వల్ టు 456 అని అంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి? 555కి నువ్వు 456ని అసైన్ చేయాలనుకుంటున్నావు. ఆల్రెడీ 555 ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ కాన్స్టెంట్. దానికి మళ్ళీ నువ్వు వాల్యూ అసైన్ చేయడం ఏంటి? కరెక్ట్. అట్లాగే ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని కాన్స్టెంట్ చేయట్లేదు, ఎక్స్ని కాన్స్టెంట్ చేస్తున్నాను. ఎక్స్ని కాన్స్టెంట్ చేసినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 444 అని అంటే దాంట్లో మీనింగ్ ఏంటి? ఎక్స్ ఆల్రెడీ కాన్స్టెంట్ బ్రదర్, ఎక్స్కి మళ్ళీ వాల్యూని అసైన్ చేయడం ఏంటి? నాన్ సెన్స్. కాబట్టి అలా అసైన్ చేయకూడదు అని మనకి చెప్తుంది అనమాట. సార్ x ఈజ్ ఈక్వల్ టు y అనొచ్చా? y అనేది సంథింగ్ అని వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. ఇప్పుడు అక్కడ వైలో వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి అదే మళ్ళీ ఇప్పుడు వైలో వాల్యూ అసైన్ అవుతుంది, మీకు వై అసైన్ అవ్వదు కదా. y ఈజ్ ఈక్వల్ టు వేర్ y ఈజ్ ఈక్వల్ టు 20 సంథింగ్. అదేనండి, అదే చెప్తున్నాను. వైలో వాల్యూ ఉంది అని అన్నప్పుడు x ఈజ్ ఈక్వల్ టు y అని అంటే వైలో ఉన్న వాల్యూ అసైన్ చేస్తున్నాం కానీ వైని అసైన్ చేయట్లేదు ఇక్కడ. సో here also it displays error message. Yes, of course. Okay. Same type error వస్తుంది. y 888 లో ఉన్న వాల్యూ మనకి అసైన్ అవ్వకూడదు అని. సో ఇక్కడ నేను మళ్ళీ మాట చెప్పాలి మీకు. కాన్స్టెంట్స్ కెనాట్ బి రీఅసైన్డ్, బట్ కాన్స్టెంట్స్ కెన్ బి మ్యూటబుల్. ఎంత చండాలమైన స్టేట్మెంట్ అంటే ఇది. కాన్స్ట్ ఇన్ జావాస్క్రిప్ట్, ఇది అర్థం కావడానికి నాకు ఒక 2-3 hours పట్టింది. ఏంటి అంటే కాంప్లెక్సిటీ అట్లా ఉంది దాంట్లో, ఆ డెఫినేషన్లో ఉన్న కాంప్లెక్సిటీ. ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ డిక్లరేషన్స్ క్రియేట్ రీడ్ ఓన్లీ రెఫరెన్స్ టు ఏ వాల్యూ. It does not mean the value it holds is immutable. అంటే value it holds is immutable. Just that variable identifier cannot be reassigned. For instance, in the case where the content is an object, this means object's content can be altered. దాన్నే ఏమంటారంటే మ్యూటబిలిటీ అని అంటారు. దాన్నే మ్యూటబుల్ అని అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, అంటే ఆబ్జెక్ట్స్ ఇంకా మీకు తెలియదు కాబట్టి మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, బట్ ఊరికే నేను ఒక మాట చూపిస్తాను ఇలా ఉంటుంది అని. సపోజ్ నేను ఒక ఎక్స్కి కాన్స్టెంట్కి నేను ఒక ఆబ్జెక్ట్ని అసైన్ చేశాను. ఆబ్జెక్ట్లో నాకు ఒక కీ అండ్ వాల్యూ ఉంది. సార్ ఆబ్జెక్ట్స్ మళ్ళీ చెప్తాను, ఆబ్జెక్ట్స్ చెప్పకుండా ఎందుకు చెప్తున్నారు అని అంటే ఈ డెఫినేషన్ అర్థం చేయించడానికి. ఫస్ట్ నేమ్ ఈజ్ ప్రవీణ్ అని చెప్తాను. ప్రవీణ్ అని అన్నప్పుడు చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 123 అని అంటే తిడుతుంది. ఏమని? బుద్ధి ఉందరా నీకు, అసైన్మెంట్ మళ్ళీ చేయకూడదని చెప్పాను కదా అని చెప్పింది. దిస్ ఈజ్ అన్ ఎర్రర్. ఓకే, కానీ ఇప్పుడు ఈ ఫస్ట్ నేమ్ని కావాలనుకుంటే నేను మార్చుకోవచ్చు. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద ఫస్ట్ నేమ్ దెన్ ఇట్ ఈస్ ఫైన్. అంటే ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని అంటే,
ఎక్స్ డాట్ ఫస్ట్ నేమ్ అని అంటాం మనం. ఎక్స్ డాట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రాహుల్ అని అన్నాను అనుకోండి. సో ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ నేమ్ చేంజ్ చేసాం మనం త్రూ ఎక్సే. కాకపోతే నేను డైరెక్ట్గా ఎక్స్కి రీఅసైన్ చేయట్లేదు. త్రూ ఎక్స్ని యూజ్ చేస్తూ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూని నేను కనుక మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఎన్ ఎర్రర్. జస్ట్ రెఫరెన్స్ చేంజ్ చేయకూడదు. జస్ట్ రెఫరెన్స్ చేంజ్. రెఫరెన్స్ రెఫరెన్స్ ఫస్ట్ నేమ్ లో ఉన్న వాల్యూవే మారుతుంది, అక్కడ రెఫరెన్స్ మారటం కాదు. ఆబ్జెక్ట్ వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు, బట్ రెఫరెన్స్ చేంజ్ చేయకూడదు, అడ్రస్ చేంజ్ చేయకూడదు. ఓకే, అవును. ఎందుకు అందరూ ఈ వర్డే వాడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. అడ్రస్ బేసిక్ గా ఈ ఎక్సెల్ అనేవి రెఫరెన్సెస్ నేను ఒప్పుకుంటాను, బట్ ఓన్లీ వెన్ దే ఆర్ అసైన్డ్ విత్ నెంబర్ ఆర్ అన్ ఆబ్జెక్ట్, సారీ అసైన్డ్ విత్ అరే ఆర్ ఆబ్జెక్ట్. మిగతా టైంలో అది రెఫరెన్స్ కాదు, మిగతా టైంలో అది నార్మల్ వేరియబుల్. అది ఓకే వెంకట్, అది నార్మల్ వేరియబుల్. నేను దాన్ని అన్ని టైమ్స్లో రెఫరెన్స్ అని అనలేను. ఎస్, ఫంక్షన్కి క్రియేట్ చేసినప్పుడు అది రెఫరెన్సే, ఆబ్జెక్ట్కి క్రియేట్ చేసినప్పుడు అది రెఫరెన్సే, వేరియబుల్కి క్రియేట్ మన అరేకి క్రియేట్ చేసినప్పుడు రెఫరెన్సే, నేను ఒప్పుకుంటాను. కానీ నార్మల్ సంగతి ఏంది? నార్మల్ డేటా టైప్స్ లైక్ నెంబర్, స్ట్రింగ్కి వచ్చేసరికి పరిస్థితి ఏంటి? యా, అది విషయం. సో అట్లాంటప్పుడు నాకు కాన్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ అసైన్ చేసినప్పుడు అది రిఫరెన్స్ కాదు, అది వేరియబుల్. ఎస్, ఆబ్జెక్ట్ని అసైన్ చేసినప్పుడు రెఫరెన్స్ అన్నమాట. ఓకే, సో అందరు ఎందుకో చెప్తున్నారు రెఫరెన్స్ని మార్చలేరు కానీ వాల్యూని, రిఫరెన్స్ని మార్చుకోవచ్చు కానీ వాల్యూని మార్చొచ్చు అన్నట్టు చెప్తున్నారు. కానీ ఆ డెఫినేషన్ నాకు ఎక్కడ కరెక్ట్ అవ్వట్లేదు అది. ఓకే, మొన్న కూడా ఎవరు అన్నారు ఇదే మాట. ఐ డింట్ యాక్సెప్ట్ దట్ డెఫినేషన్. ఎనీవేస్, కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఎక్స్ యూజ్ చేస్తూ ఎక్స్లో అసైన్ చేసినటువంటి ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూని మార్చవచ్చు. సో దట్ ఈస్ స్టిల్ మ్యూటబుల్. ఎక్స్ ఈజ్ స్టిల్ మ్యూటబుల్, బట్ డైరెక్ట్లీ రీఅసైన్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్ అనేది అంటున్నాడు. అదే చెప్పాడు, రీఅసైన్మెంట్ అనేది మాత్రమే పాసిబుల్ కాదు. It does not mean the value holds it is immutable. Just the variable identifier cannot be reassigned. This is the point I want to mention. Okay, so మనకు ఆబ్జెక్ట్స్ అనేవి చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇలాగా డిక్లరేషన్స్ గురించి మనము డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో 1 second.